ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. శ్రీ షిరిడి సాయిబాబా జీవిత చరిత్రము 1వ అధ్యాయము. మానవ మేధస్సుకు అందని ఈ విశాల విశ్వంలో భూమి ఒక చిన్న గ్రహం. అనేక జీవనదులు, పర్వతాలు, అరణ్యాలు, మహాసముద్రాలతో కూడిన ఈ భూగ్రహంపై అనేక క్రిమికీటకాదులు, పక్షులు, ఇతర జీవజంతువులతో నిండిన 84 లక్షల జీవరాశుల్లో మానవుడిది శ్రేష్టమైన జన్మ అని, ఉత్తమమైన జీవితం గడిపే అవకాశాలు గల జన్మ అని అనేక మంది మహాత్ములు పరిశీలించి నిర్ణయించారు. ఇంతటి పవిత్రమైన ఈ మానవ జన్మ యొక్క యథార్థ విలువలను గుర్తించలేక మనిషి అహంకార అజ్ఞానాలకు లొంగిపోయి తను అశాంతికి గురి అవడమే కాకుండా తన చుట్టూ ఉన్న ఆ సృష్టినంతటిని అల్లకల్లోలు పరుస్తున్నాడు. దీనికి కారణం ఏమిటి? దీన్ని మనం ముందు తెలుసుకోవాలి. ఇంకా కొంత ముందుకు వెళ్ళి మానవ జన్మ భూమి మీదకు ఎలా వచ్చింది అని ఆలోచిస్తే జీవ పరిణామ సిద్ధాంతం ప్రకారంగానే మనిషి మొదట భూమిపై జన్మించి ఉండవచ్చు. ఈ సిద్ధాంతము ప్రకారము మొట్టమొదట ప్రాణికోటి జన్మ నీటిలో ఏర్పడి కేవలం జలచరాలుగానే ప్రాణులుగా ఉండేవి. ఆ తర్వాత జలచరాలు భూచరాలుగా ఉండేవి. అంటే నీటిలోను భూమి మీద కూడా తిరగగల ప్రాణులుగా ఉండేవి. ఆ తర్వాత క్రమంగా భూచరాలు అంటే భూమి మీద మాత్రమే నివసించగల ప్రాణులు అభివృద్ధి చెందాయి. వాటిలో నుంచే వివిధ రకాల జంతువులు అభివృద్ధి చెందాయి. అలాంటి జంతు జన్మ నుండి అభివృద్ధి చెందిన స్వరూపమే మానవుడు. ఈ సిద్ధాంతం ప్రకారం మన దశావతారాల క్రమాన్ని కూడా నిర్ణయించారు. మృత్సావతారం అంటే చేప రూపంలో భగవద్ అవతారం. చేప కేవలం నీటిలో మాత్రమే ఉండే ప్రాణి. ఆ తర్వాత కుర్మావతారం అంటే తాబేలు రూపంలో దైవం అవతరించిన రూపం. తాబేలు ఎక్కువగా నీటిలో ఉన్న కొంతకాలం భూమి మీద కూడా నిశ్చలంగా ఉండగల ప్రాణి. ఆ తర్వాత మార్పు వరాహావతారం. పంది రూపంలో దైవం జన్మించడం. పంది భూమి మీదనే ఉండే జంతువైనా నీటిలో కూడా ఉండగలదు. తర్వాత మార్పు నృసింహ అవతారం. ఇది భూమి మీద మాత్రమే ఉండగల జంతు స్వరూపం. ఆ తర్వాత వామన అవతారం. ఇది మానవ ఆకారం మూర్తిభవించిన దైవరూపం. రామకృష్ణాది తర్వాత మానవ అవతారాలుగా అభివృద్ధి చెందిన మానవత్వపు విలువలకు, మానవులో గల దైవ గుణములకు పరాకాష్ట. మన పెద్దలు నిర్ణయించిన దశావతారాలు ఈ క్రమాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే సైన్స్ చెప్పే పరిణామ సిద్ధాంతానికి ఖచ్చితంగా సరిపోతున్నది. ప్రాణికోటి మొదట నీటిలో పుట్టిందని, అవి క్రమంగా భూమి మీదకు వచ్చి భూమి మీద కల వాతావరణంలో కూడా బ్రతకడం నేర్చుకున్నాయని, ఆ విధంగానే అనేక జంతువులుగా ఆ ప్రాణులు మారాయని, అలా మారిన జంతువులు